నేను మరొకసారి కూడా మన మనోజ్ని లైన్లో తీసుకుంటాను. ఓకే ఓకే ఓకే, ఇది నేను చదువుతున్నాను. ఓకే. ఆర్టీ అప్పీల్కు హాజరైన జిల్లాల అధికారులు. ఆగస్టు 3 తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల ద్వారా 33 జిల్లాలను 7 జోన్లుగా విభజించిన విషయమై తాను చేసిన అప్పీల్కు జిల్లాల వారీగా పెద్ద సంఖ్యలో అధికారులు హాజరయ్యారని ఆర్టీఐ కార్యకర్త అనూజ్ కుమార్ తెలిపారు. తాను చేసిన దరఖాస్తును సెక్షన్ క్రింద 7 జోన్లకు బదిలీ చేసినప్పటికీ జోనల్ ఆఫీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సరైన సమాచారాన్ని సకాలంలో అందించలేదని మరొకసారి అప్పీల్ దాఖలు చేయగా తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు హాజరయ్యారు. గడువులోగా సమాచారం అందించినందుకు ఆర్టీఐ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన అప్పీల్ విచారణలో 33 జిల్లాల 7 జోనల్ కార్యాలయ అధికారులు దాదాపు 23 మంది హాజరయ్యారని అనూజ్ కుమార్ తెలిపారు. ఇది నమస్తే తెలంగాణలో మన 4వ తారీఖు వచ్చిన పేపర్ ఇదే. ఇదే విషయం మీద మన ఫిర్యాదుదారులు లైన్లో తీసుకుంటాను. ఈ ఫిర్యాదుదారుడు ఎవరున్నా ఒకసారి లైన్లో తీసుకోండి, మాట్లాడండి. మనోజ్ కుమార్, సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మనోజ్ కుమార్, చెప్పండి. ఇక్కడ మీరు ఎప్పుడు హాజరయ్యారు? ఆర్టీఐ కమిషన్ ఎప్పుడు హాజరయ్యారు? మీరు ఆర్టీఐ కమిషన్కి ఎప్పుడు హాజరయ్యారు? నేను నిన్న హాజరయ్యానన్న 3వ తారీఖు 3 ఆగస్టు 2026 ఉదయం 10 హాజరయ్యడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ తెలంగాణ ఎస్టీ గురుకులాల విద్యా సంస్థల మీద నేను ఆర్టీఐ అడగడం జరిగింది సెక్షన్ 61 ప్రకారం. అయితే వాళ్ళు స్పందించకపోవడంతో ప్రజా సమాచార అధికారి స్పందించకపోవడంతో నేను దీన్ని అప్పీల్కి అడగడం జరిగింది. అప్పీల్ అదాచి కూడా మాకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో నేను స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో అప్పీల్ నెంబర్ 1133/26 కింద నేను మరి నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆ విచారణ సమయంలో మరి పిఐఓ ప్రజా సమాచార అధికారి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మరి నా దరఖాస్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను అడిగాను కాబట్టి నా దరఖాస్తులో మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న 7 జోన్లు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ 7 జోన్లుగా విభజించబడింది. సోషల్ వెల్ఫేర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వచ్చేసి 7 జోన్లుగా విభజించినట్టు మీరు చెప్తున్నారు కదా? అవునండి. ఓకే, ఇప్పుడు దీని మీద కమిషన్ ఏం చర్య తీసుకున్నారు? కమిషన్ చర్యలు అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఆర్డర్ పాస్ చేద్దామని చెప్పి మాత్రమే చెప్పి పంపించడం జరిగింది. ఓన్లీ ఆర్డర్ పాస్ చేస్తాం, కానీ దీని మీద చర్యలు అనే దాని మీద మీకు వివరించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం అని కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. ఇంకోటి అసలు కొంతమంది కొంచెం సమాచారం అనేది ఇవ్వడం జరిగింది, పూర్తి సమాచారం నాకు అందలేదు. సరే, ఓకే. మనోజ్ కుమార్, చెప్పండి. ఇప్పుడు మీరు ఏ జిల్లా నుంచి చేశారు? నేను వచ్చేసి రంగారెడ్డి జిల్లా నుంచి చేశాను. ఓకే, అర్థమైంది మనోజ్ కుమార్. ఇప్పుడు కమిషన్ పనితీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తి అనేది నాకు రాబోయే తీర్పును బట్టి మరి నేను అంచనా వేసుకుంటానండి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు తీసుకోబోయే చర్యల్ని కూడా అంటే వెల్లడిస్తే బాగుండదు అనేది మీ ఆలోచన? అవును. మీకు కమిషన్ ఏదైతే ఆ రోజు హీరింగ్ జరిగినప్పుడు మీకు మేము దీని మీద చర్యలు తీసుకుంటున్నాము, మీరు చేసింది తప్పు అనేది కమిషన్ కరాఖండిగా చెప్పలేకపోయారు. We will pass an order అని ఒక విషయం, మాట తప్ప నాకు ఇంకా ఏమీ చెప్పలేదు. ఎలాంటి విచారణలో ఎవరిది తప్పు, ఎవరిది సరైన ఆధారాలు, మన ఆధారాల ప్రకారం మాట్లాడతాం. మరి వాళ్ళు పంపించిన డేట్ ప్రకారం మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పంపించామని వాళ్ళు అంటాం. మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అంటే మీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదా మనోజ్ కుమార్? ఇవ్వలేదు. నాకు 2 నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారు. 2 నిమిషాల్లో నేను ఏం సమాచారం అడిగాను అనేది మాత్రమే అడిగారు. కానీ అసలు మీకు ఏమైనా అభినయ వీటిల్లో లేకపోతే మరి వీటిలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే విషయం వాళ్ళు నమోదు చేసుకోకపోవడం చూసారు. అంటే ఇప్పుడు మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? నా స్టేట్మెంట్ రికార్డ్ చేసి
మరి వాళ్ళు చేసిన పిఐఓ మరి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అలాగే అభినేత అథారిటీ అలాగే ట్రాన్స్ఫర్ అయిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ నిర్లక్ష్యం అనేది మరి చాలా కనిపిస్తుంది. కేసు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతలో ఉంది. కానీ మరి ఆ పరిశీలన మరి ఎలా జరుగుతుందో, ప్రాసెస్ ఎలా జరుగుతుందో అనేది నాకు తెలియదు. కానీ నేను హీరింగ్ ఇచ్చినప్పుడు కొన్ని డేట్లు కూడా మెన్షన్ చేసుకొని వెళ్ళాను. మరి వాళ్ళ సమయమైన సమయానికి మరి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల లోపల మరి వాళ్ళ సమాచారం ఇవ్వకపోతే దాన్ని ఫ్రీ ఇన్ఫర్మేషన్ గా ఇవ్వాలని చెప్పి అప్పీలెంట్ అథారిటీకి మరి అధికారం ఉంది. అయినప్పటికీ మేము ట్రాన్స్ఫర్ చేసాం. ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరనే చూసుకొని మాకు సంబంధం లేదు అని చెప్పి సెక్షన్ 5 ప్రకారం మేము ట్రాన్స్ఫర్ చేసామని వాళ్ళు చెప్పడం హెడ్ ఆఫీస్ గురుకుల సంస్థల హెడ్ ఆఫీస్ నుంచి మరి అప్పీలెంట్ అథారిటీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. మనోజ్ కుమార్, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు పేపర్ తిరుగుతుంది కానీ పరిష్కారం కావట్లేదు మీ ఉద్దేశం? ఆ పేపర్ తిరుగుతుంది, సమాచారం కరెక్ట్ గా రావట్లేదు. కానీ పకడ్బందీగా మనోజ్ కుమార్ ఒక విషయం, కానీ కమిషన్లు కూడా చట్టాలని పకడ్బందీగా అమలు చేయట్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే అలా భావించచ్చు, కానీ అలానే అది కరెక్ట్ అని కూడా మనం అంచనా అంటే నా దగ్గర కొన్ని ఎవిడెన్స్ బట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. కమిషన్ కూడా చర్యలు తీసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు అనేది నా ఆలోచన. అవును. ఎందుకంటే ఇప్పుడు గతంలో 22/12/2021 సంవత్సరంలో SC/ST కమిషన్ మీద సమాచారం కోరినప్పుడు ఆర్డర్ పాస్ అయి ఉంది. ఆర్డర్ మీద కూడా సమాచారం కోరాల్సి వస్తుంది. ఆ దుస్థితి ఏర్పడుతుంది మన తెలంగాణ రాష్ట్రంలోనే. మరి ఇదే తరహాలో చూసుకుంటే ఒక తప్పు చేస్తే తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి విజయ్ గారు కూడా ఆన్ ది స్పాట్ యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి యాక్షన్ కనిపించడం లేదు, తర్వాత కమిషన్ యాక్షన్ కనిపించట్లేదు. సమాచారం కోరినప్పుడు ఎవరైతే ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడో మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమిషన్ కి వేసుకోమని చెప్పేసి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్టు కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను. మరి కమిషన్ మరి గతంలో కూడా బుద్ధమురళి ఇక్కడ ఇంతకుముందు గత ప్రభుత్వంలో బుద్ధమురళి కూడా కమిషన్ ఉండేవాడు. ఇక్కడ కల్లూరు ఏసీపీ వెంకటేష్ ఉన్నారు. వాళ్ళిద్దరు పొల్యూడై కూడా సమాచారం ఇవ్వకుండా ఒక సందర్భంలో పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అనేది కూడా అన్నారు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సమాచారం మేము నీకు ఎట్లా ఇస్తాం అనే దాని మీద కూడా దానికి ఆన్సరు. మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ అయి ఉంది, ఏది చేయరు కదా. వ్యక్తిగతంగా సమాచారం కోరుతారు. పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అనే దాని మీద కూడా నేను ఒక ఎలిగేషన్ చేశాను కమిషన్ మీద. తర్వాత ఏం జరిగిందో చూస్తాను. సరే, ఓకే మనోజ్ కుమార్, మీ సమాచారం వచ్చేందుకు వెయిట్ చేయండి. ఆర్డర్లో ఏం చేస్తారో దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏంటనే దాని మీద ఆలోచిద్దాం. థ్యాంక్ యూ మనోజ్ కుమార్. రైట్. అంటే ఆల్రెడీ తను అప్పీల్ చేసుకున్నాడు. ఆయన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి అప్పీల్ చేసుకున్నాడు. అప్పీల్ చేసుకున్న తర్వాత ఇన్ టైంలో సమాచారం ఇవ్వలేదు. అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారంటే 7 జోన్లుగా విభజించేసి ఆ సమాచారం రప్పించే విషయంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేను అభిప్రాయపడుతున్నా అంటే ఇప్పుడు ఈ సమాచార కమిషన్ నియమించింది కూడా గవర్నమెంటే. అవును. ఇప్పుడు ఈ అధికారులు కూడా గవర్నమెంట్ అధికారులే కాబట్టి అంతే కదా, వాళ్ళు పొల్యూడ్ అయిపోయి అవును ఈ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నాను అనేది నేను అభిప్రాయపడుతున్నా. సమాచారం ఇవ్వకపోతే రోజుకు 250 రూపాయలు జరిమానా విధించే రైట్స్ కమిషన్ కు ఉంది. సమాచారం ఇవ్వకపోతే 25,000 రూపాయలు జరిమానా విధించే రైట్స్ కమిషన్ కు ఉంది. ఇంతవరకు నేను అనేది ఏంటంటే కానీ కమిషన్ పనితీరుపై నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను, నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నాను. కమిషన్ లో ఆర్డర్ పాస్ అయినా ఒక్క సమాచారం కూడా రాదు. దీనికి ప్రధానమైన సాక్ష్యం ఎప్పుడంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న కేసు నెంబర్ వచ్చేసి అప్పీల్ నెంబర్ వచ్చేసి 9888/MP/2025 డేటెడ్ 21/2026. కమిషన్ ఇచ్చే ఆర్డర్ ని కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎట్లా వాడుతున్నారు, నాలిక గీసు పడేయటానికి కూడా ఇది ఉపయోగపడేలాగా చేయట్లేదు. విషయం ఏంటి కమిషన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కమిషన్ ఎంతమంది అధికారులకి అంటే నేను అభిప్రాయపడే ఒక విషయము, ఎంతమంది అధికారులకి జరిమానా విధించింది, ఎంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకుంది అనేది కూడా ఒక సమాచారం అడిగితే అప్పుడు మనం ఫర్దర్గా తెలంగాణ రాష్ట్ర కమిషన్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి జరిమానా విధింపులు కానివ్వండి, పరిష్కారం చేసిన విధింపులు కానీ, మీరు కమిషన్లో మీరు రాజీ పెట్టుకున్న దరఖాస్తుపై కూడా
మంచి పాయింట్ అడిగారండి. అవును. దాన్ని మనం సమాచారం రాద్దాం. తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర నుంచి మొత్తం తెప్పించుకుందాం. అవును. ఫర్దర్ గా ఈ విషయాలు మొత్తం పబ్లిక్ తెలిసే విధంగా చేద్దాం. తప్పకుండా కృష్ణ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.